తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన యశస్విని రోడ్డు ప్రమాదం బాధాకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి భీమవరం వస్తూ రోడ్డు ప్రమాదంలో యశస్విని మృతి చెందింది. తుందూరులో యశస్విని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు. ముందుగా యశస్విని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ భీమవరం జర్నలిస్టులు సోమవారం సాయంత్రం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొని ఉగ్రవాదం, మతతత్వం నశించాలని, మత సామరస్యం కాపాడాలని, ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన పర్యాటకులకు, ఇతరులకు తగినంత నష్టపరిహారం అందించాలని, ఉగ్రవాదులను శిక్షించాలని, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిని సర్వత్రా దేశం అంతా కూడా ఖండిస్తుంది. ఈ దాడిలో మృతి చెందిన మృతవీరులకు కూడా భీమవరం పాత్రికేయుల తరపున మనం ఈ రోజు శాంతి ర్యాలీ చేశాం. ఏదైతే ఉగ్రముఖం ఉందో వాటిని శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మనం కోరుతున్నాం. ఉగ్రవాదులు పెనుముప్పుగా మారిన ఈ సందర్భంలో ప్రజలు కూడా భారత్ తీసుకునే నిర్ణయాలకు మనం కూడా వెన్నంటి ఉండాలని కూడా భీమవరం పాత్రికేయుల తరపున కూడా మనం కోరి శాంతి ర్యాలీ చేయడం చాలా అభినందనీయం. ఈ రోజున మరి భీమవరంలో ఎవరైతే కాశ్మీరు మరి అందచందాలకి పెట్టిన పేరు మరి భారతదేశానికి తలమానికంగా కాశ్మీర్ ఉంటుంది. మరి అలాంటి కాశ్మీర్ లో ఇటీవల చాలా మంది పర్యాటకులు వేలాది మంది వెళ్తున్నారు. అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో అంతా సామరస్యంగా ఉంది. మరి ఉగ్రవాదం లేదు. అక్కడ అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా మనకి భద్రత కల్పిస్తాయని చెప్పి ఇటీవల వెళ్ళిన పర్యాటకుల మీద మరి ఉగ్రవాదులు దాడి చేసి వారిని కాల్చివేశారు. మరి ఈ సందర్భంగా మరి ఉగ్రవాదం నశించాలని, అలాగే మతత్వం నశించాలని, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మతత్వాన్ని అందరూ కూడా ఖండించాలని, ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కూడా ఖండించాలని, మరి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో ప్రజలు మరి అక్కడ విహారయాత్రకి వెళ్ళారో మరి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి మృతులకు మరి నష్టపరిహారం మరి కేంద్ర ప్రభుత్వం అందించాలి. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి ఆ ఉగ్రదాడిలో మరణించినటువంటి పర్యాటకులకు, మృతులందరికీ కూడా మరి భీమవరం జర్నలిస్టుల తరఫున ఈ రోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరణించిన 28 మంది కుటుంబాలకు భీమవరం పాత్రికేయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రదాడిని ఈ సందర్భంగా అందరూ ఖండించాలని కోరుతూ దానిని భీమవరం మీడియా తరఫున కూడా మేము కూడా ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి వెండి పీఠానికి దాతలు 111 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. సోమవారం పట్టణానికి చెందిన చినిమిలి శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతులు 100 గ్రాముల వెండి, బొల్లా దుర్గారావు, ఉమా దంపతులు 11 గ్రాముల వెండిని విరాళంగా ఆలయ అభివృద్ది కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు పూజలు చేసి దాతలకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. అమ్మవారి వెండి పీఠానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని, వారికి ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసిన వెండి పీఠానికి మరి దాతలంతా కూడా ముందుకు వచ్చి మరి మీ సాహసాన్ని అందించాలని ఈరోజు మరి అమ్మవారికి విశేషంగా 100 గ్రాముల వెండి మరి చిన్నమల్లి శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి గారు దంపతులు వారి సౌజన్యంతో కమిటీ వారికి వెండి అందజేయడం జరిగింది. దాతలందరూ కూడా విలువలుగా వచ్చి మీ సాహసాగా అందించి ఆ అమ్మవారి యొక్క వెండి పీఠంలో అందరూ కూడా భాగస్వాములై అమ్మవారి అనుగ్రహం పొందాలని, ఆలయ కమిటీ వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరికీ బాగుండాలని అందరూ కూడా విలువలుగా వచ్చి 100 గ్రాములు చొప్పున ఆ కమిటీ వారికి వెండి అందజేయాలని చెప్పి ఆ వెండి పీఠానికి త్వరగా మరి అమ్మవారి పీఠం ఆ అనుగ్రహం అవ్వాలని చెప్పి మీ అందరూ సహకారం కావాలని, ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని, అలాగే ఈ రోజున
దేశంలో జరిగే సమస్త ఉపద్రవాలన్నీ నిర్మూలన జరిగి దేశమంతా ఎల్లవేళలా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారికి సాగిరాజు అప్పల త్రినాథ్ వర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ మాస ప్రారంభ సమయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున వైశాఖ మాసము అందున ప్రారంభమైన రెండవ రోజు మంగళవారం రావడం ఎంతో విశేషమైనది. మరి ఈ రోజున కృత్తికా నక్షత్ర పర్వదినం. మరి శ్రీ సువచ్చల ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో మహారాజశ్రీ సాగిరాజు అప్పల త్రినాథ వర్మ గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సహకారంతో లోకంలో జరుగుతున్నటువంటి ఉపద్రవాలన్నీ పోయి ఎల్లవేళలా కూడా గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి మనుషుల్లో ఈ రోజుల్లో చూస్తుంటే మృగాలు ఎక్కువైపోతున్నాం మనలోనే. శత్రుత్వం పరవాలంటే పక్కన వారు కూడా పడట్లేదు. అటువంటి శత్రుబాధలు ఏమున్నా అన్నీ పోయి సకల జనులందరూ కూడా ఎల్లవేళ కూడా హిందూ జనమంతా కూడా మిత్రత్వంగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయంతో మరి ఈ రోజున భీమవరంలో శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో లోక కళ్యాణార్థం గ్రామాలు, రాష్ట్రాలు అన్నీ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఎల్లవేళ కూడా మానవులందరూ కూడా సుఖానుభవాలతో ఉండాలని చెప్పి ఈ రోజున ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిపించారు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం చేసిన భజనా సంఘం వారు ఏలూరుపాడి గ్రామ వాస్తవ్యులు చక్రధారి భజనా సంఘం వారు అత్యంత వైభవంగా ఈ యొక్క 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం అంతా కూడా దివ్యంగా చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమంలో సేవలు కూడా తరించారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎల్లవేళ కూడా అంతా కూడా సుభిక్షంగా సస్యశామలంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేసవిలో పాదచారులకు దాహాతిని తీర్చేందుకు దాతలు సహాయ సహకారాలు అందించాలని దత్తక్షేత్ర కార్యదర్శి కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి అన్నారు. ఆకివీడు సిద్దాపురం రోడ్లో గల ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ కార్యాలయం ఆధ్వర్యంలో రహదారి వెంబడి వెళ్తున్న పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు ఆకివీడులో గల ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ తరఫున హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మా సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, మా కార్పొరేషను మాకు ఈ యొక్క అవకాశం, ఈ గ్యాస్ డీలర్షిప్ ఇచ్చిన అవకాశం చేసిన మహోన్నతమైన సంస్థ హెచ్పీసీఎల్. అటువంటి హెచ్పీసీఎల్ ద్వారా మేము డీలర్గా నియమించబడ్డాము. ఈ కారణంగా ఈ రోజుని మేము వేసవి దృష్టిలో పెట్టుకొని విపరీతమైన తీవ్రతగా ఎండ తీవ్రత ఉంది. ఈ తీవ్రత దృష్ట్యా అందరికీ, పాదచారులందరికీ కూడా, మా కన్జ్యూమర్స్ వాళ్ళు వీళ్ళు లేదు అందరికీ కూడా ఈ యొక్క దాహార్తి ఎంతో కొంత తీర్చుకునేందుకు వాళ్ళకి ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లు విజయ కంపెనీ ప్యాకెట్లు, మంచి మజ్జిగ ప్యాకెట్లు వారికి మేము అందజేస్తున్నాం. ఈ అవకాశం అందరికీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సుమారు 500-600 మందికి ఈ యొక్క ప్యాకెట్లు మేము ఈ రోజుని మేము అందరికీ అందజేస్తున్నామని చెప్పుకుంటున్నాం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి మా హెచ్పీసీఎల్ వారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ప్రజాసేవ చేయాలి అంటే కన్జ్యూమర్ సేవ చేయాలి. కన్జ్యూమర్ అనేవాళ్ళు వారు చాలా ముఖ్యమైన మాకు కస్టమర్స్, ముఖ్యులు వాళ్ళు. అందుకని ఈ కార్యక్రమం చేపడుతున్నామని మా ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆకివీడు తరఫున తెలియజేసుకుంటున్నాం. నృత్యం కేవలం కళ మాత్రమే కాదని ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కేసీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ హాల్లో ప్రపంచ నృత్య దినోత్సవాన్ని నిర్వహించి పలువురు నృత్య సంగీత కళాకారులను సత్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 30 నిమిషాలు డాన్సులతో 130 నుంచి 250 క్యాలరీలు ఖర్చవుతాయని, ఇది అరగంట జాగింగ్తో సమానమని నిపుణుల అభిప్రాయమని అన్నారు.
ప్రముఖ నృత్య సంగీత విద్వాంసులు నృత్య శిక్షకులు పైడిరాజు ప్రభావతి మాట్లాడుతూ నృత్యం అనేది ఒక కళారూపం మాత్రమే కాదని అది ఒక సాధారణ భాష అని ఇది ప్రజలందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. నిర్వాహకులు చెరుకువడ రంగసాయి, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశం నాట్య కళకు కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని, భారతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత పత్రంను ఇటీవల యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కిందని, ఇది మన నాట్య కళకు దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. మన దేశంలో శాస్త్రీయ జానపద రూపాలతో సహా వైవిధ్యమైన నృత్య సాంప్రదాయాలు ఉన్నాయన్నారు. అనంతరం పైడిరాజు ప్రభావతులను సత్కరించారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, లింగరాజు, పులపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాట్య దినోత్సవం సందర్భంగా వేమవరంలో అనేక మంది స్టూడెంట్స్ని నాట్యకారులుగా తీర్చిదిద్దిన ప్రభావతి పైడిరాజు గారిని సన్మానించాలని మన రంగసాయి గారు తలపెట్టడం, దానికి అనేక మంది కళాకారులు రావడం నిజంగా అదృష్టం. ఇలాగే మున్ముందు ఈ కళలను ప్రోత్సహించాలి వేమవరం ప్రజలను కోరుకుంటున్నాం. కళలకు పట్టుబొమ్మ భారతదేశంలో చతుష్షష్టి కళలు 64 కళలు ఉన్నాయి. అందులో లలిత కళలుగా 5 కళలు చెప్పబడ్డాయి. అందులో నాట్యం ఒకటి. ఇవాళ నృత్య దినోత్సవం సందర్భంగా మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికి సంతోషం. మరి ఈ నృత్య కళ కూడా సంగీతమే సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం అన్నారు. సంగీతము సాహిత్యము రెండింటితో సమ్మిళితమై ఉండేది ఈ నృత్య కళ. ఈ నృత్యంలో భరతనాట్యానికి మన భారతదేశం ప్రసిద్ధికెక్కింది. అందులో భరతముని అనే ఆయన దీనికి ఆద్యుడు. అలాగే కూచిపూడి నృత్యం, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా కథాకళి ఇలాంటి నృత్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ నృత్యాలు నేర్చుకోవడం వల్ల మన సాహిత్యం సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లుతాయని ఈనాటి యువతరానికి తెలియజేయాలని మనకు భారతదేశం అనే పేరు రావడానికి గల కారణం భరతనాట్యం వల్ల వచ్చింది, భరత మహాపురుషుల వల్ల వచ్చింది. భారతదేశం అనే పేరు అనేక రకాలుగా వస్తే అందులో ముఖ్యంగా గుర్తించినటువంటిది మన భరతనాట్యం. ఈ విషయాల్లో మరి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఇవన్నీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఇంతటితో సెలవు. భువనం యస్యా వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాధి తం వందే సాత్వికం శివం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మన నృత్యానికి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ యునెస్కో వాళ్ళు గుర్తింపు పొంది మనకి చాలా సంతోషం. ఈ 64 కళలో ఇవి దృశ్య కావ్యం అందరినీ అలరింపు చేసేది. మా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ చెరుకువడ రంగసాయి గారు ఆధ్వర్యంలో ఈ నృత్య దినోత్సవం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన గన్నపతి శ్రీనివాస్ గారు, సమాజ సేవకులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మాకు ఈ సత్కారం జరగడం సంతోషం. ముఖ్యంగా నృత్యానికి సంగీతం ఉండాలి, సంగీతం నృత్యం ఉండాలి. నృత్యానికి సంగీతం అవినాభ సంబంధం ఉంది. అందుగురించి ఈరోజు కళాకారులు సన్మానం చేయడం నిజంగా ఈరోజు కాదు, విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఉత్సవాన్ని కూడా అన్నంతవరకు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఇంకా ఇలాగ ఎన్నో చేసి మనలాంటి కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పాక సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు. మత్స్యపురి గ్రామంలో ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన వన్ టౌన్ సీఐ నాగరాజు. పహల్గాంలో ఉగ్రదాడికి పలు సంఘాల నిరసన, మృతులకు నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.